వెల్కమ్ టు మై గార్డెన్. ఈ కలువ పువ్వు చూసారా ఎంత అందంగా ఉందో. ఒకరోజు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు పొలం పక్కన చిన్న మడుగులో ఉంది. బాగుందని తీసుకొచ్చాము. ఇప్పుడు ఇది ఎలా నాటుకోవాలో చూపిస్తాను. ఈ మట్టి కూడా చెరువులోదే ఒకరోజు వాటర్ పోసి నానబెట్టాలి. చూడండి మా పిల్లలు కూడా ఎంత బాగా గార్డెనింగ్ చేస్తున్నారో. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న మట్టి కూడా వేస్తున్నాం. రెండు రోజులు పోయాక ఇంత అందంగా పువ్వు పూసిందండి. నింపాలి. కలువ పూలకి మట్టి తెచ్చాం కదా చెరువులోది, దాంట్లో వాటర్ పోసి నానబెట్టిన తర్వాత ఈ దుంపలు దొరికినాయి నాకు. ఈ దుంపలు దొరికితే ఇవి వాటర్లో నానబెట్టాం. వాటర్లో పెట్టిన తర్వాత ఇలా మొలకలు వచ్చినాయి. ఇవి కలువ పూలో ఏ కలరో ఏ అయింది మనకు అర్థం కావు. తర్వాత మనం ఇంకా కొంచెం ఒక వారం 10 రోజులు ఉన్న తర్వాత ఇవి ఇదే వాటర్లో ఉంచేద్దాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వాటర్లో టబ్బులో వాటర్ పోసి మట్టేసి నానబెట్టుకున్న తర్వాత ఇది నాటుకుంటే ఫ్లవర్స్ వస్తాయి. ఏ ఫ్లవర్స్ వస్తాయో తెలియదు.